ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన మౌనం దేనికి సంకేతం? పోలింగ్ ముగిసి ఇన్ని రోజులైనా తన సహజ శైలికి భిన్నగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు బాబు? నో వర్రీస్, మనం గెలుస్తున్నాం అన్న నమ్మకమా, లేక ఎక్కడో తేడా కొడుతోంది అన్న భయమా? అసలు చంద్రబాబు మౌనం కేంద్రంగా జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చావోరేవో అన్నట్టుగా పోరాడాయి ప్రధాన పార్టీలు. పార్టీలు ఎంత సీరియస్గా ప్రచారం చేశాయో అంతకంటే ఉధృతంగా నమోదైంది పోలింగ్ శాతం. ఏపీ పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటిదాకా దేశం మొత్తం మీదే హైయెస్ట్ అంటేనే మ్యాటర్ అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో గెలుపు మీద ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఇక సీఎం జగన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఇప్పుడున్న 151 సీట్ల కంటే అదనంగా వస్తాయంటూ ధీమాగా చెప్పేశారు. దీంతో వైసీపీ నేతల్లో మరింత ఉత్సాహం పెరిగింది. తమ అధినేత రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ప్రకటించేస్తున్నారు ఆ పార్టీ లీడర్స్. వైవి సుబ్బారెడ్డి లాంటి నేతలైతే ఏకంగా ముహూర్తం ఫిక్స్ అయింది, విశాఖలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయన్న రేంజ్లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతల్లో ధీమా కనిపిస్తున్నా పెద్ద నాయకులెవరూ ఆ స్థాయిలో మాట్లాడటం లేదు. ఈ క్రమంలో ఇటు వైసీపీ హడావుడి, టీడీపీ సైలెన్స్ పై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోందట. గెలుపుపై వైసీపీ తెగ హడావుడి చేస్తుంటే టీడీపీ మాత్రం ఎందుకంత సైలెంట్గా ఉందన్న లాజిక్ లాగుతున్నారట కొందరు. విజయంపై టీడీపీలో అనుమానాలు ఉన్నాయా, లేక ఇంకా వారి లెక్కలు ఓ కొలిక్కి రాలేదా అన్న చర్చ మొదలైంది. మామూలుగా అయితే ఎన్నికలవగానే చంద్రబాబు మీడియా ముందుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తారు, మేమి ఇలా అలా అని సుదీర్ఘంగా విశ్లేషిస్తారు. కానీ ఈసారి మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు ఇన్నాళ్లు సైలెంట్గా ఉండడం ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అలా ఉండడం బహుశా ఇదే తొలిసారంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. తాను గెలిచిన 2014 ఎన్నికల్లో కావచ్చు, ఓడిన 2019 ఎన్నికల్లో కావచ్చు, పోలింగ్ అయిన వెంటనే గెలుస్తామన్న ధీమాను వ్యక్తపరిచారు చంద్రబాబు. అలాగే గెలిచినా ఓడినా మీడియా ముందుకొచ్చి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం అనేది టీడీపీ అధినేతకు అలవాటైన వ్యవహారం. అలాంటిది ఇప్పుడు ఆయన సైలెన్స్ దేనికి సంకేతమంటూ చర్చిస్తున్నాయి రాజకీయ వర్గాలు. గెలుపుపై అంత ధీమా ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదన్న విమర్శలు సైతం వస్తున్నాయి. అయితే తమ అధినేత ప్రధాని నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారణాసి వెళ్లినప్పుడు మాట్లాడారని, అదంతగా రిజిస్టర్ కాలేదని అంటున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఇక ఆ తర్వాత కూడా ప్రత్యేకంగా మాట్లాడటానికి ఏముందని అంటున్నాయి పార్టీ వర్గాలు. కౌంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలు, పోలింగ్ సరళిని విశ్లేషించుకునే పనిలో చంద్రబాబు కొన్నాళ్ల పాటు బిజీగా ఉన్నారని, ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్తున్నాయి టీడీపీ వర్గాలు. 2.5 ఏళ్ల నుంచి చంద్రబాబు అదే పనిగా వివిధ కార్యక్రమాలు పెట్టుకుని అలుపన్నదే లేకుండా పర్యటిస్తూనే ఉన్నారని, అందుకే ఇప్పుడు కొన్నాళ్ల పాటు రెస్ట్ మోడ్లోకి వెళ్లారని అంటున్నారు. అయినా పోలింగ్ ముగిశాక ప్రత్యేకంగా ఆయన మాట్లాడాల్సిన పనే లేదంటున్నారు పార్టీ నేతలు. టీడీపీ గెలుపు ఖాయమని ఎవరినడిగినా చెప్తారని, సట్టా బజార్ పందాలు సైతం ఆ విషయాన్ని చెప్తున్నాయని, వైసీపీ మీద పందాలు కట్టేవారు చాలా తక్కువగా కనిపిస్తున్నారని చెప్తున్నాయి ఎన్టీఆర్ భవన్ వర్గాలు. వైసీపీ గెలుపుపై రూపాయికి రూపాయిన్నర, కొన్ని చోట్ల 2 రూపాయలు కూడా ఇస్తామన్న వారు ముందుకొస్తున్నారంటూ బెట్టింగ్ మార్కెట్ను విశ్లేషిస్తున్నారు కొందరు తెలుగుదేశం నేతలు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేకించి గెలుపు కోసం మాట్లాడాల్సిన అవసరం లేదని అంటున్నారట. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు మౌనం అనేక అనుమానాలకు తావిస్తోందనేవారు లేకపోలేదు. సహజంగా ఆయన మీడియాతో మాట్లాడే విషయంలో వెనక్కు తగ్గారంటే ఫలితాల్లో కూడా వెనక్కు వెళ్లారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు కనిపిస్తున్నారట. అయితే గతంతో పోల్చుకుంటే చంద్రబాబు తన స్టైల్ మార్చారని, ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీ మౌనం, చంద్రబాబు సంయమనం మాత్రం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.